అది ఇది ఈ దేహాన్ని పాడు చేసుకునే విధానం. నెంబర్ 3, సిన్ అగైన్స్ట్ అనదర్ పర్సన్. ఇతరులకి మనం ఇతరుల కొరకు మనము పాపంలో వారిని పాపిగా చిత్రీకరించేవి కొన్ని ఉంటాయి. హల్లెలూయా. మీకు అర్థమైందా? దావీదు పరిశుద్ధురాలి అనేటువంటి బెత్షెబాని తన ద్వారా పాపము జరిపింపజేసి ఆమెను మీద తన పాపాన్ని ఎట్టివేశాడు. మీకు అర్థమవుతుంది కదా? హల్లెలూయా. అమ్మ, మీకు అర్థమవుతుంది ఈ మాటలో? అర్థమవుతుందా? ఎవరు చేశారు తప్పు? ఎవరు చేశారు? దావీదు చేశాడు. బట్ నేరారోపణ ఎవరి మీదకి వెళ్ళింది? ఆమె మీదకి పోయింది. ముగింపులను తీసుకెళ్తాను, శ్రద్ధగా వినంటే. మన ద్వారా ఇతరులు అపవిత్రపరచబట్టం, మన ద్వారా ఇతరులు అపవిత్రపరచబట్టం, మన ద్వారా ఇతరులు తమ పరిశుద్ధతను పోగొట్టుకునే వాళ్ళగా చేయటం. ప్రభు అంటాడు, నీవు మనస్సులో గనుక ఊహించుకుంటే ఆమెతో అక్కడ వ్యభిచారము. ఎంత కఠినమైన మాట ఇది! అంటే నీ మనస్సులో నీవు ఇతరులు ఊహించుకోవటం వల్ల ఆమె నువ్వు జారత్వం చేసిన దాంతో సమానంగా. హల్లెలూయా. ఆమెకు నష్టం లేదు, బట్ పాపం ఎక్కడుంది? మనలో ఉంది. ఇతరుల కొరకు మనం చేసేటువంటి పాపం. మీకు అర్థమవుతుందా? ఫార్ అవే డిస్టెన్స్, ఎంతో డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. బట్ మనస్సు మాత్రం శరవేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, మనం వెళ్తుంది మందిరానికే, బట్ మనం చూపు ఇతరుల కొరకు వేరేగా చూస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ స్త్రీని కానీ ఆ పురుషుని కానీ మనం ఏం చేసినట్టు పాపములోనికి నెట్టివేసిన దాంతో సమానం. అందుకని నీ ప్రమేయం, ఆమె ప్రమేయం, అతని ప్రమేయం లేకుండానే మన ద్వారా ఇతరులు ఏమవుతున్నారు? పాపిగా చిత్రీకరింపబడుతున్నాడు. దాని విషయంలో మనము అపరాధులుగా ఎంచబడతాము. హల్లెలూయా. చిన్న విషయం కాదమ్మా. పరిశుద్ధత కాపాడుకోవటం అంటే చిన్న విషయం కాదు. అందుకని మీరు మాట్లాడేటప్పుడు ఇతరులని సంబోధించే విధానము చాలా అద్భుతమైన రీతిలో సంబోధించాలి. ఇతరుని సహోదరిగా సంబోధించాలి, ఇతరుల్ని సహోదరుడిగా సంబోధించాలి, ఇతరుల్ని అన్నగా సంబోధించాలి. అందుకనే ఆ యాక్టివిటీలు ఎప్పుడు ఏమండి అనే సంఘంలో ఎవరిని పిలవకూడదండి. అర్థమైందా? అయితే బ్రదర్ లేక సిస్టర్, అయితే ఆంటీ లేక అంకుల్, అయితే మమ్మీ లేకపోతే డాడీ. ఈ పిలుపులు ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైన పిలుపులు. వీటి ద్వారా మనం ఏం చేసుకోవాలి? ఇతరుల్ని పరిశుద్ధతలోనికి నడిపించుకోవాలి. లేకపోతే మనం ఇతరులు ఏం చేసినట్టు? ఇతరులని పాపములోనికి ఇన్వైట్ చేసినట్టే. హల్లెలూయా. బిడ్డలారా గమనించాలి. బేసిక్ స్పీకర్స్ కొంతమంది ఉంటారు, వారు ఎప్పుడు దాని మీద ఉంటారు. మీకు అర్థమవుతుంది కదా? దానివల్ల ఏమీ ఒరగదు. దేవుడు నిన్నెప్పుడు ఒక మెట్టు లోపలికే తీసుకుని వెళ్తానికి ఆశపడతాడు. ఆమేన్. బిడ్డలారా గమనించాలి. ఇక దావీదు సౌలు విషయానికి వస్తే విచిత్రమైన విషయం ఏంటంటే, దావీదు సౌలుకి ఎప్పుడు ఉపకారం చేస్తూనే ఉన్నాడు. అవునా కదా? దావీదు సౌలుకి ఎప్పుడు ఉపకారం చేస్తూనే ఉన్నాడు. దావీదు సౌలు మీద డెవిల్ ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు దేవుని ఆత్మ ఆ సౌలు విడిచిపోయి దురాత్మ ఒకటి వచ్చి ప్రతి నిత్యము కూడా సౌలుని ఇబ్బంది పెడుతున్నప్పుడు దావీదు తంబుర సితారాలతో వాయిద్యములతో దేవుని ఆరాధిస్తూ ఉంటే దురాత్మ సౌలుని విడిచిపెట్టి, హల్లెలూయా, అందరూ విజయం అందించలేక చేతులు ఎత్తేస్తే గొలియాతును ఓడించిన చిన్న బిడ్డగా దావీదు సౌలుకి ఏం చేశాడు? ఒక గొప్ప మహోపకారం చేశాడు. హల్లెలూయా. తన కుమార్తెన మీకాలు ఎవడో నామక్కుని చేసుకోకుండా తనే అల్లుడు కాబడ్డాడు. ఇన్ని ఉపకారాలు చేసిన దావీదు ఎప్పుడు సౌలు తరుముతూనే ఉండేవాడు. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని గ్రహించలేనటువంటి వాడు సౌలు, గ్రహించినటువంటి వాడు దావీదు. సిగ్లాగు గుహలో పిల్లలు గమనించండి, అనేక పర్యాలు వేదన చెందుతూ ఉన్నప్పుడు సౌలు దొరికిన సౌలును చంపకుండా తన వస్త్రాన్ని చింపి బయటికి తీసుకొని వచ్చి, సౌలా, నీవు నా చేతికి చిక్కినా నేను నిన్ను చంపలేదు, నీ నిర్దోషివి, యెహోవా చేత అభిషేకింపబడిన అభిషక్తుడివి అని చెప్పినప్పుడు దావీదా, నాయనా నీవు చిరంజీవి వగుదువుగా కానీ దీవించాడే తప్ప తన మనసుని మార్చుకోలేకపోయాడు. హల్లెలూయా. జాగ్రత్తగా మనసును
టచ్ చేస్తే చెరిపేసుకోగలం, బట్ ముద్ర పడిన తర్వాత దాన్ని మళ్ళా విప్పలేం. మీకు అర్థమవుతుంది కదా? అంటే ఒక మాట గుర్తుపెట్టుకుందాం. చూడండి, ఒక కారు ఉంది, చిన్న స్క్రాచ్ పడితే దాన్ని రప్చర్ ఏదో చిన్నది ఇది పెడితే అదే లోతుగా గుచ్చుకుంది అనుకోండి, ఆ స్క్రాచ్, నువ్వు మరలా దాన్ని ఏం చేయాలి? మళ్ళీ పెయింటింగ్ వేస్తే అది కొంత మనకి ఆ మచ్చ లేకుండా పోతాయి. అట్లాగనే హృదయం ఎంతటి మోసకరమైందంటే జస్ట్ నీకు ఏదైనా టచ్ అవగానే ఆటోమేటిక్ దాన్ని మనం ఏం చేసుకోవాలి? చెరిపేసుకోవాలి. బ్లాక్ బోర్డు మీద నుంచి ఆ వైట్ స్క్రాచ్ని తెరిపేసినట్టు. లేకపోతే అది లోపలికి పోతే ఇంకిపోతాయి. మీకు అర్థమవుతుంది కదా? లోపలికి పోతే ఇంకిపోతాయి, దాన్ని మరలా బయటికి తొలగించలేవు. హల్లెలూయా. సౌలులో కూడా దావీదు మీద అట్టి అభిప్రాయం వచ్చేసింది. అందుకని ఎక్కడ కూడా దావీదు విషయంలో న్యాయాన్ని చేయలేకపోయాడు సౌలు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మేలు చేసిన దావీదుకు కీడు చేసే స్వభావం ఉందే, దట్ ఈస్ థర్డ్ పార్టీ సిన్. మీకు అర్థమవుతుందా? ఇతరులు నీకు మేలు చేస్తే నీవు ఇతరులకు కీడు చేస్తున్నావే, అది సిన్ అగైనెస్ట్ అనదర్ పర్సన్. హల్లెలూయా. ఇతరులకు విరుద్ధంగా నువ్వు చేసే పాపం అది. హల్లెలూయా. ప్రేమించడానికి బదులుగా ద్వేషించటం, థ్యాంక్స్ చెప్పడానికి బదులుగా వారికి కీడు తలపెట్టడం. హల్లెలూయా. ఇది సిన్ అగైనెస్ట్ ఏ పర్సన్. మరొక వ్యక్తికి విరుద్ధంగా నువ్వు పాపం చేయటం అంటే ఇదే. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? ఒకటి దేవుని ఎదుట చేసిన పాపం, ఒకటి మన దేహానికి విరుద్ధంగా చేసే పాపం, మూడవది ఎదుటి వ్యక్తికి విరుద్ధంగా చేసేటువంటి పాపం. మీకు అర్థమవుతుంది కదా? మీకు తెలియకుండా ఎవరైనా ఎదురుగా ఆవరణలు తెస్తున్నా, మనకు తెలియకుండా మనం ఎదుటి వ్యక్తిని గురించి గనక ఎక్కడైనా చెడ్డ విషయాన్ని మాట్లాడామనుకోండి, అది ఎదుటి వ్యక్తి విషయంలో మనం దేవుని ఎదుట లెక్క అప్పగించుకోలేదు, అది పాపం. నీకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు, తెలియకపోతే నాకు తెలియదండి. ఎవరైనా ఏదైనా ఒక వ్యక్తి గురించి మాట్లాడితే, అరే నాకు సారీ అమ్మ, నాకు తెలియదని చెప్పండి, తెలివిగా తప్పించుకోవాలి. అవునా సిస్టర్, నేను అలాగే అనుకుంటున్నాను. ఎందుకు అనుకోవు? హల్లెలూయా. నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను, సేమ్ టు సేమ్. ఒక దుర్మార్గుడు దొరికినంత ఈజీగా ఒక పరిశుద్ధుడు దొరకడండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సహవాసం దొరకటం కష్టం, బట్ మోసపోవటం చాలా సులువు. కిరాణా కొట్టు దగ్గర దొరుకుతారు, బార్బర్ షాప్ దగ్గర దొరుకుతారు, ఇక తపేలు అమ్ముకునే దగ్గర దొరుకుతారు, అన్ని చోట్ల దొరుకుతుంది ఒక గుంపు. బట్ పరిశుద్ధులకు దొరకటం మాత్రం కష్టం. ఎంపిక చేసుకోవాలి, వాళ్ళని చూస్ చేసుకోవాలి ఒక వ్యక్తిని. హల్లెలూయా. నేనేమంటానంటే, నీకు మంచి విషయం చెప్పి దేవునిలో నేను నడిపి దేవుని కొరకు బ్రతికింపజేసే డెస్టినీ హెల్పర్స్ నువ్వు సంపాదించుకోవాలి లైఫ్లో. ఒకటి, మనం దేవుణ్ణి సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఆ నిచ్చిన ఆత్మవరాలు, కృపావరాలు సంపాదించుకోవాలి. తర్వాత డెస్టినీ హెల్పర్స్ని ఎప్పుడు మనం సంపాదించుకోవాలి, మర్చిపోకూడదు. హల్లెలూయా. అంటే డెస్టినీ హెల్పర్సు మనకి గమ్యస్థానానికి ఎలా చేరాలో చెప్తారు, మంచి విషయాలు మనకు బోధిస్తారు. పొరపాటు చేస్తే వారు ఎట్లా చేస్తున్నావు అనేటువంటి డైరెక్షన్ మనకిస్తారు. అన్ని విషయాల వారు మనకు తోడ్పడతారు. కనుక ఎప్పుడు మనకి డెస్టినీ హెల్పర్స్ మనకి కావాలి. ఆచారాలు చూపించేటువంటి వారు మనకి అక్కర్లే. మీకు అర్థమవుతుంది కదా? ఆచారాలు చూపించేవారు, ఇట్లా చేయి అట్లా చేయనేవారు మనకు అక్కర్లే. వాక్యం ఏం చెప్తుందో అలాగే నడిపించేవారే మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీకు అర్థమవుతుంది కదా, మన దేహాలతో మనం ఏం చేయకూడదు, మన దేహానికి విరుద్ధంగా. హల్లెలూయా. కొంతమంది కొన్ని బట్టలు వేసుకుంటూ ఉంటారు, అది బలి విచిత్రంగా ఉంటుంది. అలాంటివి మనము వేసుకోకూడదు. మన దేహానికి మనం ఎప్పుడు కూడా ఫిట్కుంటాయి, కొన్ని ఫిట్కుంటాయి బాడీకి, కొన్ని చక్కగా ఉంటాయి, అవి మాత్రమే మనం వేసుకో. అలాగని తెల్ల బట్టలు అన్నిటికీ బెటర్ అని చెప్పి ఆ జోలికి మీరు పోనక్కర్లే. హల్లెలూయా. మనకు అనవసరం. దేవుడు ఏది వేసుకోమంటే హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఇవన్నీ ఆచారాలు. చెవులు కట్టుకోకూడదు, ముక్కులు కట్టుకోకూడదు, చేతికి వేసుకోకూడదు, ఆచారాలు. లేకపోతే సాంప్రదాయాలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలు, పద్ధతులు, ఇవన్నీ ఆచారాలు.
ఎవరో ఎక్కడి నుంచో తీసుకొని వస్తే దాన్ని పట్టుకొని మోసుకొని పోయే. దేవునికి మొట్టమొదటి కావాల్సింది నీ ఆత్మ శుద్ధీకరణ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యన ఒక విషయం ఒకటి మాట్లాడుతుంటే, పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుంటే, ఒక ముక్కుకి సొవులకి అస్సలు ఏం లేదు, పాస్టర్ అన్నీ సమర్పించుకుంది, హృదయం తప్ప అన్నీ సమర్పించుకుందట, హృదయం తప్ప. ఎదుటి వ్యక్తిని గాయపరిచే మాటలు, ఎదుటి వ్యక్తిని కించపరిచే మాటలు, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పరిచే మాటలు, ఎదుటి వ్యక్తి గాయాలు రేపే మాటలు, ఎదుటి వ్యక్తి యొక్క స్థితిని నువ్వు అనీచంగా తొలనాడేటువంటి మాటలు, ఇవేవి కూడా మన నోట రాకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఊపిరి ఉందే, ఈ ఊపిరి, ఈ బ్రీత్కి దేవుడు బెర్త్ రైట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా? బెర్త్ రైట్. హల్లెలూయా. ఈ ఊపిరి మీద, ఈ ఊపిరిలో నుంచే నువ్వు ఊపిరి విడిచినా, ఊపిరి లోపలికి పిలిచినా దాన్ని ఆధారం చేసుకునే కదా మాటలు బయటకు వస్తాయి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఊపిరి ఎవరిది? లోపల ఎవరివి ఊదారు మనకి బ్రీత్? ఆయన ఊదాడు కదా. ఆదాములో ఎవరు ఊదాడు? ఆయన ఊదబట్టే మన ఊపిరి ఆడుతాం. ఊపిరి పీల్చి వదులుతూ ఉన్నప్పుడు ఒక శ్వాస నిశ్వాస అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో పిల్లలు గమనించండి, ఇది ఎందుకు అట్లాగా ఆడుతుంది అని అంటే, దేవుడు ఉన్నాడు అంటానికి సాక్ష్యం అయితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఊపిరి ఆడుతూ ఉంది, గుండె ఊపిరితిత్తులు జాగ్రత్తగా పనిచేస్తున్నాడు. దాని అర్థం ఏంటి? దేవునికి సాక్ష్యం మన దేహం. హల్లెలూయా. మన ఆరోగ్యం దేవునికి సాక్ష్యం, మన వాయుస్సు దేవునికి సాక్ష్యం, మన ఆలోచన దేవునికి సాక్ష్యం, మన ప్రతి నడిపింపు దేవునికి సాక్ష్యం, మన విధి విధానాలు ఉన్నాయే అవన్నీ దేవుని కొరకు ఒక సాక్ష్యం. నువ్వు మారుట దేవునికి ఒక సాక్ష్యం, నీ వాక్యం ఒక దేవునికి ఒక సాక్ష్యం, నీ నోటి మాట దేవుని కొరకు ఒక సాక్ష్యం. హల్లెలూయా. అందుకని మనం అన్ని విషయాలు, మన నోటిని కూడా మనం ఏం చేసుకోవాలి? సమర్పించుకోకపోతే దేహానికి ఏమైపోద్ది? నీ కన్ను నీకు దీపం గనక దాన్ని నువ్వేం చేసుకోవాలి? నీ దేహానికి దీపం ఏంటి? కన్నే. నువ్వు కన్ను గనక అది దీపం వలె చూడాలి కన్నుని. మీకు అర్థమవుతుంది కదా? కళ్ళు జాగ్రత్తగా ఉపయోగించండి. మీకు అర్థమవుతుంది? మన కళ్ళు జాగ్రత్త, దేహంలో ఒక పార్ట్ ఇది. నాలిక ఒక పార్ట్, చెవులు ఒక పార్ట్. వీటి గురించి మనకు బాగా చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు. 3 కోతులు చూపిస్తూ ఉంటాడు. మీకు అర్థమైంది? కోతులు మనకు నీతులు నేర్పిస్తూ ఉన్నాయి. బట్ మరొకటి ఉంది, నువ్వు స్మెల్ చూడకూడదు. కొన్ని ఉన్నాయి స్మెల్. పరాస్త్రీ వెళ్ళిపోతూ ఉంటే ఆ స్మెల్ చూడకూడదు. దేహంతో ఏం చేసినట్టు? దేహానికి పాపం చేసినట్టు. స్మెల్ పీల్చకూడదు. పరాయి పురుషుని యొక్క స్మెల్ మనం పీల్చకూడదు. మీకు అర్థమవుతుంది కదా? అంటే దాన్ని మీకు డెప్త్కి తీసుకెళ్తాను, గమనించండి. బ్రదర్స్ సిస్టర్స్ ఈ రిలేషన్ మధ్యలో ప్రాబ్లం లేదు, బట్ కొన్ని థర్డ్ పార్టీస్ వస్తాయి. అంటే కొన్ని ఈవిల్స్తో ఉండిపోయేవారు ఉంటారు. వారి యొక్క స్మెల్ అస్సలు మనం చూడటానికి వెళ్ళా. ఒకరోజు నేను ఒక యవనస్తుని తీసుకొని మీటింగ్స్కి వెళ్ళాం, విజయవాడ మీటింగ్స్కి వెళ్ళాం. వెళ్ళిపోయినాడే మీరు నమ్మరు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్మెల్లో ఉండే స్పిరిట్ చెప్తున్నాను. స్పిరిట్ ఆఫ్ ద స్మెల్. ట్రైన్ ఎక్కాం, జనరల్ కంపార్ట్మెంట్, మళ్ళీ తిరిగి రిటర్న్ రావాలి జన్మభూమి. ఇప్పుడు ఎక్కలేము, అది కర్మభూమి అయిపోయింది. ఎక్కిన తర్వాత చాలా రష్, క్రౌడ్ ఉంది ట్రైన్లో, ఫుల్ క్రౌడ్ ఉంది. జనరల్ కంపార్ట్మెంట్ ఎలా ఉంటుంది? క్రౌడ్ ఉంది. మొత్తానికి ఏదో బాధపడి ఎక్కిన 5 నిమిషాలు నాకు సీట్ ఇచ్చాడండి. ఎక్కిన 5 నిమిషాలు ఒక ఆమెను మాటలు పెట్టాడండి. మీకు గుర్తుపెట్టుకోండి, 5 నిమిషాలు సీట్ అవ్వడం, 5 నిమిషాలు ఆమెను మాటల్లో పెట్టడం. నాకేమీ అర్థం కావట్లే, నాకేమీ అర్థం కాలే. ఒక్క 5 నిమిషాలు పరాస్త్రితో మాటలు కలిపి ఎంతసేపు? మీరు వైజాగ్ వచ్చిందాక మాటలు ఆపలే. అడికి ఏం పని? దట్ ఈస్ ద స్మెల్, స్పిరిట్ యొక్క. ఈరోజు యవ్వనస్తులు పరాయి స్త్రీ విషయంలో ప్రేమ ఇవన్నీ ఉన్నాయి చూసారు, ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక స్మెల్. అది స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ అట్రాక్షన్. మీకు అర్థమవుతుంది కదా? ఆ స్మెల్ పీల్చేవాడు చూడండి. ఆ మధ్యన మనకి ఈ ఎల్జీ పాలిమర్స్ వచ్చేటప్పుడు ఏమొచ్చింది మీకు బాగా అర్థం అవుద్ది. ఎల్జీ పాలిమర్స్ ఎక్కడో ఉంది, బట్ స్మెల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఏమొచ్చింది మీకు అర్థమైంది? ఆ స్మెల్లో ఉండే స్పిరిట్. ఆ స్మెల్ పీల్చడం వల్ల అనేక మంది
అనారోగ్యం అయిపోయారు. అట్లాగనే పరాయి స్త్రీ పరాయి పురుషుని యొక్క స్మెల్ మనం ఎప్పుడు కూడా పీల్చటానికి వీల్లేదాం. దేహం పాడైపోద్ది. బిడ్డలారా గమనించండి, స్మెల్ అనేది చాలా జాగ్రత్తగా నిన్ను కంట్రోల్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్మెల్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. కొంతమంది మీరు చూడండి, కుటుంబ సభ్యులు వస్తే మనము కొంతమంది చిన్నపిల్లలు చూడండి, మా డాడీ వచ్చేస్తున్నారు, బండి సౌండ్ అని, మా మమ్మీ వచ్చేస్తుంది అంటారు. బట్ వాళ్ళకి ఏమొస్తుంది తెలుసా? ఒక స్మెల్ వచ్చేస్తుంది మొదట. పేరెంట్స్ యొక్క స్మెల్ మీకు ఇంకా బాగా అర్థమైంది. చంటి పిల్లలు చూడండి, వాళ్ళ దగ్గర ఆ తల్లిచ్చే పాల యొక్క స్మెల్ వస్తుంది. నా భలే ఇష్టం ఆ స్మెల్ పీల్చటం. హల్లెలూయా. ఆ చంటి బిడ్డలు ఎత్తుకొని మీరు చూడండి, ఆ చంటి బిడ్డల దగ్గర తల్లి పాలు ఇచ్చేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్మెల్ వస్తుంది చంటి బిడ్డల దగ్గర. పీల్చారు ఎప్పుడైనా? దేవుని స్తోత్రం కలుగు. మరి అలా చూస్తారా? స్మెల్. తల్లి దగ్గరికి వెళ్ళగానే పిల్లలు ఎందుకు ఆగిపోతారంటే ఒక స్మెల్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. నా తల్లి అనే స్మెల్, నా తండ్రి అనే స్మెల్, అప్పులైన స్మెల్. ఆ స్మెల్ పీల్చి ఆ పిల్లలకు ఏడుపు ఆగిపోద్ది. అందుకని వ్యర్థమైన యొక్క స్మెల్ మనం చూస్తానికి వెళ్ళాలి. ఒక కుళ్ళిపోయిన వస్తువు ఉంటే ఎలాంటి స్మెల్ వస్తుంది? బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆమేన్. ఆ స్మెల్ దగ్గర ఏముంటాయి? ఈగలు. దట్ ఈస్ కాల్డ్ డెవిల్స్. హల్లెలూయా. ఈగలు దేనికి సాదృశ్యం అంటే కుళ్ళిన వాటి మీద వాలుతాయే, అవి భయంకరమైనటువంటి రోతకరమైన డెవిల్స్కి అవి సాదృశ్యం. క్రియేచర్స్ అంటారు వాటిని. క్రియేచర్స్ గురించి చెప్తే ఈ క్రియేచర్ భయంకరమైన డెవిల్. ఇది క్రియేచర్. స్నేక్ ఒక డెవిల్, క్రియేచర్లో ఈగ ఒకటే డెవిల్. ఆ ఫ్లయింగ్ ఉండేటువంటి ఆ ఈగ యొక్క ఛాయ ఉంది, అది ఆ క్రియేచర్ డెవిల్కి అది సాదృశ్యం. అందుకని వాటి జోలికి మనం పోకూడదు. దేహం పాడైపోతే ఏమొచ్చి వాళ్తే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆ స్మెల్కు ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ స్పిరిట్స్ అట్లాగుంటాయి. అందుకని డార్క్ వరల్డ్ యొక్క స్మెల్ ఎప్పుడు మనం పీల్చకూడదు. మనం పీల్చాల్సింది వెలుగు యొక్క వాసన. పాస్టర్ గారు, వెలుగు కూడా వాసన వస్తుందా అండి? ఎట్లా వస్తుంది? హల్లెలూయా. నువ్వు డార్క్ రూమ్లో పెట్టినా ఎక్కడ కూడా స్మెల్ అనేది ఆగిపోదు. మీకు అర్థమవుతుంది కదా? ఇవన్నీ మనం ఇప్పుడు ఇదంతా ఎకోస్టిక్ చేసి సౌండ్ రాకుండా చేస్తాం, బట్ స్మెల్ రాకుండా చేయగలమా? ఏదా? నువ్వెంత అత్తరు పూసావో డెడ్ బాడీకి, అత్తరున్నంత వరకు మంచి వాసన వస్తుంది, ఆ తర్వాత గత్తర వాసన వస్తుంది. స్మెల్. అందుకని దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్. నీ దేహాన్ని పాడు చేసేది ఇలాంటి స్మెల్. కాబట్టి వాటి జోలికి మనము పోకూడదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? కొంతమంది మా చిన్నప్పుడు ఒక ఏరియాలో ఉండేవాళ్ళం, మహమ్మదీలా, ఈ పక్కన ఏరియాలో. ఎప్పుడు సెంటు కొట్టుకునేవారు. ఏట్రాని చూస్తాడు, ఎప్పుడు స్నానం చేసేవాడు కాదు. ఆ సెంటు ఉన్నంత వరకు అబ్బా సెంటు భూమి ఉన్నోళ్ళకి ఫీల్ అవుతూ ఉండేవాడు. ఆ సెంటు పోయిన తర్వాత వచ్చేది దేవుని స్తోత్రం. ఆడ దగ్గర కూర్చోలేం, మాట్లాడలేం, ఇంకేం చేయాలి. అట్లా స్నానాలు చేసేవారు కాదు. వాళ్ళు ఆశ్చర్యం అంటే నాకు తెలియదు. మంచి పెర్ఫ్యూమ్ కొట్టేసుకునేవారు. బట్ మేము పీలుస్తుంది బయటికి ఆ పెర్ఫ్యూమ్ స్మెల్ అనుకునే వాళ్ళం. ఆ తర్వాత వచ్చేది అసలు యొక్క స్మెల్. మనకు కూడా మొదట పెర్ఫ్యూమ్ లాగే వినపడద్ది. అబ్బా ఆ పెర్ఫార్మెన్సే పెర్ఫ్యూమ్ లాగా ఉంటుంది. అర్థమైంది కదా? ఆ పెర్ఫార్మెన్స్ నీ జీవితానికి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఇది ఒక నాన్ సెన్స్ అని నీకు అర్థమవుతుంది. కాబట్టి కడు జాగ్రత్తగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఆమేన్. ఎలా కాపాడుకోవాలి కుటుంబాలు, ఇవన్నీ ట్రిక్స్ రాబోతున్న దినాలు నేర్చుకుందాం. బిడ్డల్ని చేయి దాటిపోతుంటే ఎట్లా వారిని కంట్రోల్లో తీసుకురావాలి, ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా వారిని సెటరేట్ చేసుకోవాలి. యాజ్ ఏ పేరెంట్గా నీ జీవితంలో దేవునికి ఇవ్వబోతున్న గొప్ప కృపావరాలు అవి. హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్తాను, మనమందరము ఆథరైజ్డ్ పీపుల్. హల్లెలూయా. మనకేమొచ్చింది? అథారిటీ వచ్చింది. దేవుడు అథారిటీ ఇచ్చాడు. నీ భర్తను మార్చుకున్న రైట్ దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే నీ బర్త్ రైట్ ఎట్లాగైతే నీకుందో నీ హస్బెండ్ మీద ఆ యొక్క మ్యారేజ్ రైట్ ఒకటి ఉంటుంది. నీకు నీ భార్య మీద మ్యారేజ్ రైట్ ఒకటి ఉంటుంది. ఆ రైట్ను ఉపయోగించి ప్రార్థించేది అద్భుతాలు జరుగుతాయి. మనకి తెలియక ఏడుస్తూ ఉంటాం. ఆడాలి నీ దగ్గరికి వచ్చి నేను పాపం చేశానే అని. మీకు అర్థమైందా? రివర్స్ చేయాలి గేమ్ని ఎప్పుడు కూడా.
చేసి చూడండి. హల్లెలూయా. గేమ్ని ఎప్పుడు మనకి ఎంతసేపు ఆడు కాలు నొక్కొని ఆడికి వంట చేసుకొని ఆడు ఎన్ని తిట్టినా పడి ఉండి ఇదే మన జీవితం అలవాటు అయిపోయింది. ఆడు మారుకుపోవడానికి గల కారణం మనమే. మీకు అర్థమవుతుంది కదా. ఇదెట్రా బాబు రేకెత్తించేసి మా మీద రుబాబు ఏం చేస్తాను అని మీరు అనుకోవచ్చు, కానీ బట్ ఒరిజినాలిటీ ఇదే కదా. తిడితే పడి ఉండటం, తిడితే కొట్టిన అన్నిటికీ అలవాటు పడిపోవటం. బట్ ఇవేమి వారిని మీరేం రివర్స్ అవ్వాలని మీరు ఏం చేయాలంటే మీ యొక్క రైట్ను ఉపయోగించాలి. హల్లెలూయా. లీగల్ రైట్స్ ఉంటాయి. లీగల్ మ్యారేజ్కి ఏముంటుంది? లీగల్ రైట్ ఉంటుంది. అందుకనే గొడవలతో కోర్టుకు పోతాను జరిపిస్తారని, పోలీస్ స్టేషన్ పోతాను జరిపిస్తారని లీగల్ రైట్ ఉంది. హల్లెలూయా. ఇదే రైట్ని తీసుకెళ్ళి అపవాదిని జడిపించాలి మీరు. హై నా భర్త, ఆమేన్, హై నా పిల్లలు, హై నా భార్య అని మనం ఏం చేయాలి? రైట్ను ఉపయోగించాలి. వాడి దగ్గర ఉపయోగించండి రైట్. ప్రభువా అని ఏడుతుంటాడు, నవ్వుకుంటుంటాడు చీకట్లో, మీకు కనబడదు. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీరు రైట్ని మీరు ఉపయోగించండి. దీస్ ఆర్ ద సీక్రెట్స్. మీ కుటుంబాలు మళ్ళా కట్టుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్న ఒక గొప్ప సీక్రెట్స్, అవకాశాలు ఇవన్నీ ప్రార్థనలు ఉపయోగించాలి. హల్లెలూయా. ప్రభువా నీవు ఇచ్చిన అథారిటీని బట్టి నా రైట్ నేను ఉపయోగిస్తున్నాను. నా భర్త నాతో పాటు మందిరానికి వచ్చును గాక, నా పిల్లలు నాతో పాటు మందిరానికి వచ్చును గాక. హల్లెలూయా. నీ పేరెంట్ రైట్ను ఉపయోగించి నీ పిల్లల మీద, ఆమేన్, రైట్ను ఉపయోగించండి, అద్భుతాలు జరుగుతాయి. అంటే ఆడు ఇష్టపడ్డాడని నువ్వు కష్టపడతావా? అలాగని అర్థమైందా? ఆడు ఇష్టపడితే నువ్వు కష్టపడాలి. తర్వాత ఇష్టపడ్డాలో అవన్నీ పక్కన పెట్టాలి. అసలు దేవుడు ఇష్టపడ్డాడో లేదో అది చూడాలి ముందు. మనం ఇష్టపడ్డానమ్మా అంటే మంచిదే, ఇప్పుడు దేవుడు ఇష్టపడ్డాడా అని. ఇష్టపడకపోతే ఇద్దరికి నష్టం వస్తుంది. అంటే మీకు అర్థం కావట్లే. దేవుడు ఇష్టం లేనిది ఏది కూడా చేయకూడదు. దేవుడి ఇష్టం అంటే ఏదైనా చేయొచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా చేయొచ్చు దేవుడికి ఇష్టం అంటే. హల్లెలూయా. దేవునికి ఇష్టపడితే చాలు. హల్లెలూయా. ఏదైనా మనము, బట్ దేవుని ఇష్టం లేనిది ఏది కూడా మనము చేయకూడదు. ఎడ్యుకేట్ చేయండి పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి. అమ్మ అది దేవుని చిత్తము కాదు, దేవునికి ఇష్టం లేదు, దేవునికి విల్లింగ్ లేదు అని వారికి ఎడ్యుకేట్ చేయాలి. వారితో మాట్లాడేటప్పుడు స్పిరిట్ రిలిమ్స్లోకి వెళ్ళి మీరు మాట్లాడాలి. అర్థమైంది కదా. ఇదంతా పెద్ద సబ్జెక్ట్ బిడ్డలారా. ఈరోజు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. దయచేసి మనము దేవునికి విరుద్ధంగా కానీ, మన దేహానికి విరుద్ధంగా కానీ, ఇతరులకు విరుద్ధంగా కానీ మనం ఎప్పుడు పాపం అనేది చేయకూడదు. దేవుడు వీటి నుంచి మనం విడుదల పరచును గాక. గనుడగున తండ్రి, పరిశుద్ధులకు దేవానికి స్తోత్ర. ఈ పునరుత్థాన దినాన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు. మీరు కోరుకున్న విధముగా మేము జీవించుదుముగాక, ఆలోచించుదుముగాక, ప్రవర్తించుదుముగాక, నిర్ణయించుదుముగాక, మనస్కరించుదుముగాక, లోబడుదుముగాక, అట్టి ప్రకారం మేము చేయుదుముగాక. అట్టి కృపను మడలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే రేపు జరగబోతున్న త్రియేక సంఘముల ఆరాధనలు అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. చిన్న దీన సంఘపు ఆరాధన మీరు అద్భుతంగా జరిగించండి. ప్రియబిడ్డ ప్రార్థన చేస్తుండగా ఆశ్చర్యకరమైన సన్నిధితో నడిపించదు. బిడ్డలు పాటలు పాడుతుండగా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. కీర్తన హెచ్చరికలోంచి మీ బిడ్డను మరుగుపరుచుకొని మాట్లాడయా. ప్రత్యేక రీతిలో అయా మరి స్తుతి ఆరాధనలో అమూల్యమైన అనాయింటింగ్ మేము చూచుద్దుముగాక. ఫైర్కి మీ యవల శక్రమ స్పిరిట్ రిలంలో ఘనమైన ఆరాధన జరిగించుదుముగాక. అనంతరం వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ పునరుత్థానపు ఈస్టర్ సండేని ప్రభువా, హల్లెలూయా, ఒక గొప్ప ఎవరెస్ట్ మీద జెండాను ఎగురవేసి ఈస్టర్గా జరుపుకుందుముగాక. ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి మహిమ పొందండి. యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప చేరువచ్చిన మనలో ప్రతి ఒక్కరికి ఈ దినం రాలేకపోయిన బిడ్డలకు తోడి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తం చే, ప్రభేసు రక్తం చే, ప్రభేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.